హలో నమస్తే, వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనతోని ప్రముఖ జర్నలిస్ట్ అలాగే ఫిలిం క్రిటిక్ పరమహంస గారు అయితే మనతో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలు, అలాగే రిలీజ్ సినిమాలు, ఇలా హై బడ్జెట్ సినిమాలు, ఇలా సినిమాలకు సంబంధించి ఒక టాపిక్ అయితే మనం సినిమాల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. అయితే మనకి ఇప్పుడు పెద్ద పెద్ద బడ్జెట్లు అలాగే ఎక్కువ డ్యూరేషన్ తీసుకుంటున్నారు. ఒక సినిమా తీయడానికి ఒక 4 years 5 years టైం పట్టేస్తుంది. సో ఇలా తీయడం వల్ల సినిమా చచ్చిపోతుంది అని నేను భావిస్తున్నాను గురుగారు. దానికి మీరేమంటారు? 100% ఇది అందరి భావన కూడా, మీ భావన కాదు. సినిమా చాలా వరకు ఇప్పుడు చాలా కారణాలు, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అంటారు. అలాగే సినిమా అంటే బాలీవుడ్ సినిమా, టాలీవుడ్ సినిమా అది కాకుండా చాలా అవాంఛిత ధోరణులు, అనాలోచిత నిర్ణయాల వల్ల బడ్జెట్, ఇందాక మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన సమస్య, బడ్జెట్ చాలా పెరిగిపోతుంది. దానికి కారణం ఏంటంటే, ఒక సినిమాకి తీసుకుంటే 50% ఆఫ్ బడ్జెట్ హీరోలకి వెళ్ళిపోతుంది, హీరో హీరోయిన్లకు, ఆర్టిస్ట్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు మాకు స్టార్డమ్ వచ్చింది కదా అంటే, వాళ్ళ జీవితంలో ఒక్క సినిమా 2 సినిమాలు హిట్ అవుతే ఇక్కడి నుంచి వాళ్ళ మీద పెట్టే ఖర్చు కోట్లలో ఉంటుంది. నిర్మాతలు ఏదో ఆశపడి జాలిపడి తీస్తుంటే ఆ సినిమాలన్నీ మొత్తం అసలు కనీసం అందులో 10% 20% కూడా రికవరీ అవ్వలేని సినిమాలు ఉన్నాయి. దానికి పెద్ద డైరెక్టర్ల, పెద్ద హీరోల మినహాయింపు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ దాకానే జనం రప్పించే ఫార్ములాస్ ఏవి కనబట్లేదు. ఇది ఇంత పెద్ద సమస్య అయినా కూడా సినీ ప్రముఖులు ఎన్నో ఉన్నాయి సంస్థలు, ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, అలాగే ఫెడరేషన్స్, 24 క్రౌడ్స్ అంటున్నారు. కానీ ఆ తప్పు చేసి పోతే ఒకడే పోతాడు కదా, ఇద్దరే పోతారు కదా అన్నట్టుగా ఉంటున్నారు తప్పితే సినిమాని బతికించాలి. ఇందాక టైటిల్ పెట్టాలంటే సినిమా చచ్చిపోతుంది. మీరు చెప్పింది కరెక్ట్ మాట, మీ అభిప్రాయం కాదు, కరెక్ట్ మాట. సినిమా చచ్చిపోతున్నప్పుడు, లేకపోతే కొన ఊపిరితో ఉన్నప్పుడు, వెంటిలేటర్స్ మీద ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ కానీ సినిమా కానీ దాని ముందు మనం బతికించుకోవాలి. బతికించుకోవాలంటే ఇక్కడ కొంత మూర్ఖత్వం, లేదంటే మనకేంటి అని ఒక హీరోయిజం తాలూకా, లేదా స్టార్ డైరెక్ట్, ఈ స్టార్ అనే పదం వాళ్ళు పక్కన పెడితే వాడు నిజంగా మంచి పెర్ఫార్మరే. ఈ స్టార్డమ్ అని వచ్చేసిందని దాంతో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ అదుపు ఆజ్ఞ లేదు. ఏదైనా ఒక సినిమాకి చేయాలంటే ముందు కథ, ఆ కథ బట్టి ఇంత బడ్జెట్ అని నిర్మాత కానీ డైరెక్టర్ కానీ అనుకుంటారు. ఇక్కడ ఎక్కడా కూడా కంట్రోల్ లేకుండా ఆ ప్రాజెక్ట్ రూపకల్పనలోనే ఫెయిల్ అవుతున్నారు అన్నమాట. ప్రాజెక్ట్ బాగుంటే, గట్టిగా ఉంటే సినిమా కనీసం దాని అదృష్టం మీద వెళుతుంది, జనాలకి ఎంతవరకు రీసే అవుతుంది అనేది చూసుకోవచ్చు. కానీ ప్రాజెక్ట్లోనే తేడా వస్తే సినిమా ఫెయిల్ అయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్, చచ్చాక పోస్ట్ మార్టం రిపోర్ట్, ఇది ఎందుకు పోయిందంటే పలానా డైరెక్టర్ సరిగా చేయలేదు, హీరో సరిగా చేయలేదు. అలాగే చూస్తే స్టార్ టెక్నీషియన్స్, ఈ స్టార్ డమ్ములు అనేవి వచ్చిన తర్వాత ఆయన 6 కోట్లు తీసుకుంటారట పలానా ఇంకొక డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్. నేను చెప్పేది ఒక మ్యూజిక్ డైరెక్టర్ 6 పాటలు ఇవ్వడానికి 6 కోట్లు తీసుకుంటే, బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి ఆయన ఇంకో 4 కోట్లు తీసుకుంటారు. ఇలాగ ఇది ఒక రకమైనటువంటి అనారోగ్యకరమైన పరిస్థితి ఇది. అసలు ఎవరూ కూడా నిజంగా తీసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఈరోజు నేను చదివాను, పాత సినిమా ప్రొడక్షన్స్ అన్నీ వెనక్కి వెళ్ళిపోయారు. ఈవెన్ దో సురేష్ ప్రొడక్షన్స్ ఒకప్పుడు ఫేమస్, రామానాయుడు గారి మూవీ మొదలు తీసి తర్వాత వాళ్ళ అబ్బాయి సురేష్ బాబు చేసి వాళ్ళు సినిమా తీయడానికి ముందు రావట్లే. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి? సరే, సినిమా బిజినెస్ అంటే థియేటర్లో చూసుకుందాం, థియేటర్ల మీద వచ్చే డబ్బులు చాలు, లేదా స్టూడియోల మీద వచ్చే డబ్బులు చాలు, నిర్మాణం వైపు వెళ్ళలేని పరిస్థితి. గీతా ఆర్ట్స్ ఉంది, వాళ్ళు తీసి ఎన్నాడైంది. అంజనా ప్రొడక్షన్ లాంటి సినిమా చిరంజీవి గారు తమ్ముడు నాగబాబు గారు, అసలు వాళ్ళు ఎక్కడ సినిమా తీశారు? అసలు పరిస్థితి ఏంటి? ఈవెన్ దో దత్తు గారు ఒకప్పుడు చాలా ఏస్ ప్రొడ్యూసర్, ఆయన సినిమా తీసారైంది. సినిమా మీద, నిర్మాణం మీద పూర్తి అవగాహన ఉన్నవాడు ఎవరు ఇప్పుడు సినిమా చేయరు. ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు నిర్మాత డబ్బు తీసుకొస్తున్నాడు, ఆవిడ కెప్టెన్, నిర్మాత లేకపోతే సినిమా లేదు. ఇప్పుడు నిర్మాత ఏంటంటే ఒక క్యాషియర్ పోస్ట్ అయిపోయింది, డబ్బులు తీసుకురావడమే వాడి పాత్రలో అయిపోయింది. ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ యూజ్లెస్గా చూస్తున్నారంటే నిర్మాత, డబ్బు పెట్టి సినిమా తీసేవాడు నిర్మాత. ఆ తీసిన తర్వాత కూడా ఎక్కడ రాజీ పడే పరిస్థితి లేదు. ఆఖరికి వాడు చెప్పుకుంటే, వాడు ఎవరైనా మనం కలిసి మాట్లాడితే దాన్ని ఏమంటారు, ప్రమోషన్కి రండి మీరు యాక్ట్ చేసిన సినిమా అన్నా కూడా దానికి కూడా కాల్ షీట్లు తీసుకుని పెయిడ్ అమౌంట్ అడిగే హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు. అంత పరిస్థితిలో ఉంది. ఇంకొకప్పుడు డైరెక్టర్ కెప్టెన్ సినిమా, కానీ డైరెక్టర్ బాగా అంటే దాసరి గారు, రాఘవేంద్ర గారు, విశ్వనాథ్ గారు, బాబు గారు అలా అద్భుతమైనటువంటి టెక్నీషియన్ చేసే రోజుల్లో డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్, ఫస్ట్ ప్రొడ్యూసర్ ఈజ్ ద మెయిన్ లీడ్, ఆయన కెప్టెన్ ఎవరు ఎప్పుడు విజయ వాహిని ఆ టైం బ్లాక్ అండ్ డేస్ నుంచి ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదని ఒక గౌరవం ఉండేది. ఆ ప్రొడ్యూసర్ గౌరవం కాస్త వెళ్ళిపోయింది. తర్వాత దర్శకుడు చాలా అద్భుతం, కోదండరెడ్డి గారు 100 సినిమాలు, కోటి కృష్ణ గారు 100 సినిమాలు అలా చేశారు. దాసరి గారు గిన్నెస్లో కూడా ఎక్కారు, విజయ నిర్మల్ గారు ప్రేమ. ఆ దర్శకుడు కెప్టెన్ నుంచి అతను దేనికి పనికిరాని అసిస్టెంట్ డైరెక్టర్ కన్నా హీనం అయిపోయింది.
అంటే కథ హీరో చుట్టూ తిరగాలి, హీరో చెప్పినట్టే తీయాలి, హీరో చెప్పిన లొకేషన్లో తీయాలి, హీరో చెప్పిన హీరోయినే పెట్టుకోవాలి. ఆఖరి కమెడియన్గా ఉండేవాడు కూడా ఆ కథకు సూట్ అయ్యేవాడిని వీడు పెట్టుకుంటే అవకాశం లేకుండా చేసేస్తున్నారు. ఒక్క డైరెక్టర్ మాట చెల్లుబాటు అవ్వట్లేదు ఈ రోజున. కొంత పరిస్థితులు రాదు. కొన్ని చెల్లుబాటు అయ్యే డైరెక్టర్ ఉంటే వాళ్ళ కోసం మేము స్టార్ డైరెక్టర్స్ని వాళ్ళు కోట్లలో అడగడం, ఎక్కడ ఒకళ్ళు ఇద్దరు ఉంటే కనుక. ఇలాంటి సో మెనీ థింగ్స్ ఈరోజు సినిమా చచ్చిపోతోంది, లేకపోతే చచ్చిపోవడానికి ఆ కొన ఊపిడుతోంది అనడానికి కారణాలుగా మనకి కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి రిలీజ్లు అయితే ఎక్కువ అవుతున్నాయి. పాత సినిమాలన్నీ రిలీజ్ చేసుకొని ఫ్యాన్స్ అందరు రావడం, చొక్కాలు ఎగరేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు అలాంటి సినిమాలే మళ్ళీ ఇప్పుడు హీరోలు ఈ ప్రభాస్ కానివ్వండి, లేకపోతే అల్లు అర్జున్, లేకపోతే ఇలా పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే ఇప్పుడు స్టార్డమ్గా ఉన్నారో వాళ్ళు అలాంటి సినిమాలే ఎక్కువ తీస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. దానికి మీరేమంటారు? దానికి ఏమైంది అంటే ఇప్పుడు ఓన్లీ బడ్జెట్ కన్స్టెంట్ వల్ల ఒకప్పుడు మనకి తీసుకుంటే అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అలాగనే ఇప్పుడు 10 ఏళ్ల ముందు పరిస్థితి ఒకలా ఉంది, ఇండస్ట్రీ పరిస్థితి తెలుగే మాట్లాడుకుంటే. 20 ఏళ్ల ముందు ఇప్పుడు గంగోత్రిలో చేశారు అల్లు అర్జున్, లేకపోతే మొన్న సినిమాలో ప్రభాస్ చేశాడు, తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ చేసి ఉంటారు. అప్పుడు ప్రభాసులు ఇప్పుడు లేరు. వాళ్ళకి స్టార్డమ్ వచ్చేసేసి, స్టార్డమ్ అంటే వాళ్ళకి ఇంక ఎదురు లేదు, వాళ్ళ మీదే ఇన్ని కోట్ల బిజినెస్ అవుతుంది అని ఒక బెంచ్ మార్క్ సృష్టించారు. దానివల్ల వందలాది కోట్ల సినిమా ఇండస్ట్రీ నష్టపోతుంది. ముఖ్యంగా అప్పుడు సినిమాలు బాగున్నాయన్నారు. ఖచ్చితంగా హీరో మాట విని ప్రొడ్యూసర్ అండర్ బడ్జెట్లో ఇప్పుడు ఆర్య సినిమా తీశారు. ఆర్య బడ్జెట్ ఎంత ఉంటుంది? అదే సుకుమారు ఆర్య కలిసి ఇప్పుడు మన అల్లు అర్జున్ కలిసి ఈరోజు తీసే సినిమాకి ఆ బడ్జెట్లో ఇవ్వగలరా? ఆ రెమ్యునేషన్ తీసుకోగలరా? అలాంటి సినిమా రావాలంటే ఇంక ఎక్కడికెక్కడ అందరూ కాంప్రమైజ్. అదే పరిస్థితుల్లో ఇప్పుడు మనకు థియేటర్ రప్పించారంటే ఇప్పుడు మాట్లాడుకుంటే 20 ఏళ్ళ క్రితం ఉన్న సినిమా ఏదో ఒకటి మాట్లాడుకుందాం. దానికి ఆ రోజు 100 రూపాయలు ఇస్తే బాల్కనీ టికెట్ దొరికేది. ఇప్పుడు ఈరోజు మినిమం 300, లేదంటే రిలీజ్ వారంలో 500 ఒక టికెట్. ఇది ఒకప్పుడు ఎవరైనా ఉత్సాహం ఉన్నవాడు ఎవరైనా కుర్రాళ్ళు ఉంటే బ్లాక్లో ఏదో కొనుక్కుని 50 రూపాయలు ఎక్కువ ఇస్తే ఎక్కువ. ఇప్పుడు వీళ్ళే బ్లాక్ లాగా ఒక టికెట్ 500 రూపాయలు ఫ్రెష్ కర్రీలు ఏదో గవర్నమెంట్ అనుమతి తీసుకుంటారు. వీళ్ళు తీసి ఆ డబ్బులు దులుపుకున్నట్టుగా ఫస్ట్, ఎందుకంటే ఆడుతుందని గ్యారంటీ లేదు. థియేటర్లో సినిమా ఆడుతుంది ఎంత పెద్ద హీరో లేదు, ఎక్కడో 100కో 1 ఒక సినిమా రావడం. ఇప్పుడు మనం ఈ సంవత్సరం తీసుకుంటే ఇప్పటిదాకా ఈ 6 నెలల్లో అదిరిపోయింది, అందరినీ అలరించింది. ముందు వీటి సినిమా పోతుంది అనే ఉద్దేశంతో మొదలు పెడతాడు ప్రతి ఒక్కడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే సినిమా ఆడదు, పక్కవాడు దాని మీద బురద జల్లేడంటే అనుకోవచ్చు. ఈ నిర్మాతకి నమ్మకం లేదు. అదే ఫస్ట్ 2 days ఎక్కువ షోలు పెట్టేద్దాం, ఎక్కువ రేట్లు పెట్టేద్దాం టికెట్. దీనివల్ల అలా వెళ్ళడానికి ఆడియన్ లేడు. ఇప్పుడు ఎవరైనా వాడి ఆదాయంలో ఇప్పుడు ఒక ఫ్యామిలీకి ఒక 20,000 వస్తుంది అనుకుందాం, వాడు 4 ఉంటారు ఫ్యామిలీ. 4 సినిమాకి వెళ్ళాలంటే, ఒక సినిమాకి వెళ్ళాలంటే మినిమం 2,000 రూపాయలు టికెట్గా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. 10% వాడి జీవితంలో. ఒకప్పుడు ఫ్యామిలీ వెళ్ళాలంటే నెలకు 1-2 సినిమాలు థియేటర్కి వెళ్ళేవారు. వాళ్ళకి చాలా లిమిటెడ్గా ఒక 500 రూపాయలు 4 సినిమా చూసే రోజులు ఉండేవి. 500 రూపాయలు వాళ్ళ బడ్జెట్. నిజంగా వాళ్ళ ఫ్యామిలీలో చాలా సరదా ఉంది, సినిమాలు చూద్దాం, 2,000 రూపాయలు నేనే పెట్టుకుంటా బడ్జెట్. మా ఫ్యామిలీతో కలిసి అందరితో కలిసి చదువుతాం, కుటుంబ కథ 4 సినిమాలు చూసేవాడిని నెలకి. ఇప్పుడు నాకు ఒకటి కూడా చూసే సినిమాకి నాకు ఆ 2,000 బడ్జెట్ పెట్టాలన్నా అది ఎలా ఉంటుందో తెలియదు ఆ సినిమా. ఒకప్పుడు మినిమం గ్యారంటీ ఉండేది, సరదాగా ఉండేది. ఇప్పుడు వాడి బడ్జెట్ పెంచేసుకుని అది ఈ ప్రేక్షకుల మీద రుద్దేస్తున్నాడే. అది చాలా ఫెసిలిటీ ఏం పెరగదు. అదే ఏసీ థియేటరు, అదే ఆ పైపెచ్చి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఆ థియేటర్లో పిల్లలు ఏదైనా అడిగితే ఏ కూల్ డ్రింకో ఏ పాప్కార్న్ ఇప్పిద్దామని ఇంకో 2,000 కావాలి. చాలా కాస్ట్లీ అయిపోయింది. అట్ ద సేమ్ టైము మనం ఇంతకుముందు అంటే సినిమా చచ్చిపోయిందనడానికి సినిమా కొంచెం చచ్చిపోయిందా ఇందాక చెప్పిన వెంటిలేటర్ మీద అంటే ఈ సినిమాని ఓటీటీలోకి రిలీజ్ అవ్వకుండానే అమ్మేస్తాడు. వెంటనే థియేటర్కి వెళ్ళే ప్రేక్షకుడు పెద్ద తెర మీద చూద్దాం అనుకునేవాడు ఏమనుకుంటాడు, అంత డబ్బు పెట్టలేము, 4,000 ఖర్చు పెడదాం అనుకుంది ఈ సినిమాకి, 4,000 ఖర్చు అవుతుంది, నాకు పలానా ఏదో సినిమా వస్తుంది రిలీజ్ అవుతుంది అనుకుంటే ఆ 4,000తో 4 ఓటీటీ సంవత్సరానికి సరిపడా దాన్ని ఏమంటారు సబ్స్క్రిప్షన్ కట్టేచ్చు. అమెజాన్కి 1,000 రూపాయలు కట్టానండి, పలానా నెట్ఫ్లిక్స్కి 1,000 రూపాయలు కట్టాను, పిల్లలు చూస్తారు, ఆహాగా ఏదో కట్టాను 500. ఇలాగా 4 కట్టేస్తే సినిమా చచ్చిపోలేదు. మళ్ళీ థియేటర్లో ప్రేక్షకుడిలో సినిమా చూడాలన్న ఆశ చచ్చిపోలే. అదే మనమే తీసుకుందాం, అమ్మో థియేటర్కి వెళ్ళి ఇంత తిప్పలు పడి ఇన్ని వేలు మనం ఖర్చు పెట్టాలి అంటే ఇంకా మనిషి అంతవరకు ఆదాయం వెతకలేదు వాడికి,
అంతే చెప్పాక ఇప్పుడు ఇంటి ముందు కూర్చుని హాయిగా కూర్చుని ఇంట్లో ఏదో టీ తాగుతూ చూడొచ్చు మన ఇష్టమైనప్పుడు అనే ఫీలింగ్. అక్కడ కూడా చూసేది ఏంటి, ఈ సినిమాలే. అవును. సినిమాకి ఏం చచ్చిపోలేదు. ఇంకో సినిమా అనే వినోదం ఆ ఓటీటీలకు కానీ పోనీ ఇప్పుడు ఒక ఆదివారం వస్తుంది, ఆదివారం వస్తే ఇంటి జనాభా అంతా కూర్చుని పలానా సినిమా భక్త కన్నప్ప ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో ఉంది, అది కూర్చొని చూస్తారంటే వాళ్ళకి వీళ్ళలో సినిమా అభిలాష ఉంది చూసేవాళ్ళకి. తెలుగు ప్రేక్షకుల మొత్తం సినిమా చచ్చిపోయిందంటే వాళ్ళ ఆశ చచ్చిపోలే, సినిమా చచ్చిపోయింది, థియేటర్లో సినిమా చచ్చిపోయింది. ఈ బడ్జెట్లు పెట్టడం ప్రతి నిర్మాత ఇప్పుడు ఈరోజు వేళ మీద లెక్కట్టచ్చు. నేను సుఖంగా ఉన్నాను అని చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఇప్పుడు మనం మాట్లాడేవాళ్ళు కొంతమంది వెనక్కి వెళ్ళిపోయి తీయడం మానేశారు. రీసెంట్గా చదివాను, మన పేరు చెప్పుకోవచ్చు, వాళ్ళు పీపుల్స్ మీడియా వాళ్ళు చాలా సినిమాలు తీసి చేతులు కాచుకుని ఇప్పుడు రాబోయే సినిమా మీద హోప్స్ పెట్టుకుని అది బాగుంటే మనకి ఇలా బాగుంటుంది. అలాగే ఇంకో మైత్రి మూవీ మేకర్స్ ఇటీవల కాలంలో బాగా కొన్ని సినిమాలు తీసి వచ్చి సీతారా ఎంటర్టైన్ ఇప్పుడు మిగిలి ఉన్న వాటిలో 3-4 కంపెనీ పేరు చెప్పుకుందాం. వీళ్ళల్లో ఏ ఒక్కళ్ళలోనూ కూడా జీవకళ లేదు. సినిమా ఇంత పెద్ద హీరో పెట్టుకున్నాం, ఇంత క్రౌడ్ పుల్లర్ హీరో వీడు. ఇప్పుడు ఇందాక మార్చుకున్నప్పుడు పుష్పతో తీసే నెక్స్ట్ సినిమా ఏమవుతుంది, హిట్ ఫట్ అవుతుంది అనుమానం నిర్మాతగా ఉండి ఇప్పుడు అంత పెద్ద హిట్లు తీశారు. లేదా పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టార్ మనబడి హరిహర వీరమల్లికి బిజినెస్ లేదు, ఇలాంటి మనం వింటున్నాం. ఇది ఎవడో క్రియేట్ చేసిన మాటలు కాదు. వాళ్ళలోనే కొంతమంది కడుపు చించుకుంటున్నట్టుగా వాళ్ళు వచ్చి ఏమిటండి పరిస్థితులు ఏం అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ ఒకప్పుడు పెద్ద పెద్ద సినిమాలు తీసిన నిర్మాతలంతా కూడా వాళ్ళు ఇటు కాకుండా పోతారు. కొన్ని సినిమాలు అయితే డైరెక్టర్ పెట్టి అదేదో పెద్ద డైరెక్టర్ అండి మణిరత్నం గారండి, అక్కడ పెద్ద హీరో అండి కమలాసన్ గారండి, ఆ సినిమా వస్తుంది. ఏదో ఆ సినిమా ప్రియుడు ఉంటాడు మనలాంటి వాడు 5 పెట్టుకుని వెళ్దాం అనుకుంటాడు. తీరపోతే మరి ఆ క్రియేటివిటీ ఎక్కువైపోతుందో, మనం రీచ్ అవ్వలేదో, వాళ్ళు రీచ్ అవ్వలేదో, ఆ సినిమా చూస్తే నీరు గారిపోతాం. వద్దులేను. అయితే నేనేమంటున్నానంటే గురుగారు, అంటే మామూలుగా ఇప్పుడు ఒక సినిమాకి ఒక 200 కోట్లు అనుకుందాం ఫర్ సపోజ్. ఒక సినిమా సో సినిమాకి ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఇప్పుడు 200 కోట్లు పెట్టి సినిమా తీశారు. ఇప్పుడు అలాగే కరెక్ట్గా ఇలా చూసుకుంటే బలగం కూడా తీశారు. బలగం ఎంత 5 కోట్లు అనుకుంటా బడ్జెట్. సో ఇలాంటివి ఎక్కువ తీయడం మంచిదా, లేకపోతే ఒకటే సినిమా 200 కోట్లు పెట్టి తీయడం మంచిదా అంటారా? అంటే దీన్ని మనం పోల్చలేమన్నమాట. ఎందుకంటే అభిలాష ఎలా ఉంటుంది, ఒకప్పుడు మనదే చూసింది ఏంటంటే సినిమా గ్రాండీర్గా ఉంటే మ్యూజిక్ కానీ ఇంకోటి కానీ. ఇప్పుడు బలగంలో ఉంది, అదొక ఆర్ట్ ఫిలిం కైండ్ ఆఫ్ ఫిలిం. అందులో మనం ఇళయరాజా గారి సినిమా జగదేవుడు అదిలో సుందరం ఇంకో సినిమాలో అటువంటి పాటలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ కథగా అనుసరణ వన్స్ ఇన్ ఏ మూన్ అన్నట్టుగా కొన్ని వస్తాయి, చాలా తక్కువ బడ్జెట్లో కొత్త వాళ్ళతో ప్రయోగాత్మకంగా వస్తాయి. కానీ ప్రేక్షకుడు కోరే వినోదం అన్నీ ఆ సినిమాల్లో ఇవ్వలేరన్నమాట. ఇప్పుడు కొన్నిళ్ళకి స్టార్డము, వాడు హీరో చేసే డ్యాన్సుల కోసం, సాంగ్స్ కోసం, ఫైట్స్ కోసం అలాంటివి వెళ్తారు. అలా ఎక్స్పెక్ట్ చేసేవాడు ఇప్పుడు ఇదే సినిమా ఉంది, బలగం సినిమాలో ఎవరన్నా పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి అది కొత్తవాడుగా ఒక ప్రయోగాత్మక చిత్రంగా అనొచ్చు. యాక్చువల్గా ఒక మాట మీ దాంట్లో నేను తీసుకునే అర్థం ఏంటంటే బడ్జెట్ తక్కువగా తీస్తే మంచిది కదా అనేది. అంటే ఎక్కువ సినిమాలు వస్తాయి కదా, ఇంకా ఎక్కువ థియేటర్స్లో నడవడం కానీ, అది సినిమా బతకడం అంటే అది కదా థియేటర్లో బతకడం అంటే మీరు అన్నట్టుగానే థియేటర్లో బతకడం అంటే దీనికి అదే చెప్తున్నాం కదా. దీనికి చాలా త్యాగం అవసరం. ఇప్పుడు స్టార్ టెక్నీషియన్స్ అని చెప్పబడే వాళ్ళంతా కూడా వాళ్ళ రెమ్యూనరేషన్స్ ఒక్కసారిగా నాకు తెలిసి చిరంజీవి గారు దగ్గర ఓ 30 ఏళ్ళు సినిమాలో స్టార్డమ్ వెలగపెట్టి కూడా ఆయన ₹1 రెమ్యూనరేషన్ కూడా తీసుకునే సందర్భాల్లో నాకే తెలుసు. 30-40 ఏళ్ళు సినిమాలు తీసి ఆల్మోస్ట్ 100 సినిమాలు అయిన తర్వాతే ఆయన ₹1 రెమ్యూనరేషన్ కనుక. ఇప్పుడు నిన్న కాక ఇవాళ వచ్చినవాడు ఒక కమెడీని కూడా కోట్లు అడుగుతున్నాడు. వాళ్ళని పెట్టకపోతే సినిమా ఏమవుతుంది, గ్రాండీర్గా ఉండదా? అలాగే ఇప్పుడు ఉండే ఒక పాట ఉందండి, అది చిన్న కమెడీ మీద అవ్వచ్చు, అది తీసుకెళ్ళి ఎక్కడో న్యూజిలాండ్లో తీయండి అంటాడు. దానివల్ల ఎవరు బాధ్యులు? ఇప్పుడు వాడే కాల్చుకుంటున్నాడు, ప్రొడ్యూసర్ కానీ వాడే కాల్చుకుంటున్నాడు. అదే ఇది ఒక చెప్పా కదా ఇందాక, అనారోగ్యకరమైన పోటీ వల్ల సినిమా ఏదో చేయాలి. కొన్ని కాంప్రమైజు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నిన్నే అనుకుంటే జంజాల గారి వద్దంతే, ఆయన 42 సినిమాలు డైరెక్ట్ చేశారు. ఆయన సినిమాలు అన్నీ చూశారు, 42 సినిమాలు ఇట్టే. అవన్నీ వైజాగ్లో ఒక ఎంబీపీ కాలనీలో ఒక చిన్న కాలనీ, గవర్నమెంట్ కాలనీ, చిన్న హై స్కూలు, ఇలాంటి చోట్ల తీసిన సినిమా ఎక్కడ మనకేం బోర్ కొట్టలేదు. మంచి పెర్ఫార్మెన్స్, ఇప్పటికే ఆయన డైలాగ్ మాట్లాడుకుంటాం, ఆయన సినిమాలో పాటలు వింటూ ఉంటాం. కాబట్టి బడ్జెట్ ఒకటి కన్స్టైన్ కాదు.
ఆ డైరెక్టర్ అభిరుచికి అనుగుణంగా ఉండే ఆర్టిస్టులు అప్పుడు మరి జంజాల గారి సినిమాకి ఎంత ఇచ్చి ఉంటారు? బ్రహ్మానందం గారికి అహనాపేటలో చేశాడు ఆయన. ఎంత ఇచ్చి ఉంటారు? ఆయన వేలల్లో ఉంటుంది. ఇంకా మాట్లాడితే ఆయన ఆ సినిమాకి అయ్యే బడ్జెట్ అప్పుడు ఆయన సినిమాలకి, అప్పుడంటే ఎప్పుడో భూమి పుట్టక ముందు కాదు, 2000 దాకా ఉన్నారు. ఆ సినిమాకి మ్యాక్సిమం ఒక 40-50 లక్షలు బడ్జెట్ ఇస్తే ఆయన ఒక సినిమా తీసి, అందులో రాజేంద్ర ప్రసాద్ గారు హీరో. ఆయనకి ఎంత ఇచ్చి ఉంటారు మహా అయితే? ఇప్పుడు మితిమీరినటువంటి బడ్జెట్ కారణం ఏంటంటే సగం ఇదే. తర్వాత పెద్ద సెట్ ఏమంటాడు? ఇప్పుడు నేను చెప్పిన ఈ సెట్, ఇప్పుడు ఇందాక చెప్పిన జంజాల గారు, రాలింగ నరసింహారావు గారు, ఈవి సత్యన గారు ఒక టైంలో వాడు ఏం సెట్లు ఏమి అడిగేవారు కాదు. న్యాచురల్ లొకేషన్స్లో ఆ బీచ్ ఒడ్డునో లేదంటే ఇక్కడెక్కడో అలా చేసేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ లేదనో ఇంకోటనో అలా పెంచుకుంటూ పోతే దానికి సినిమాని ఇవ్వలేరు. ఒకసారి నిర్మాత దిగిన తర్వాత వాడు వెనక్కి వెళ్ళాడు, ముందుకు వెళ్ళాడు, వాడి పరిస్థితి అసలు కనపడదన్నమాట. ప్రతి నిర్మాత డబ్బులుండి తీరండి, ప్రతి నిర్మాత అప్పులు చేసే తీస్తారు, ఫైనాన్స్ తీసుకుని చేస్తారు. ఒక సినిమా ఇప్పుడు 300 కోట్లు అయింది అనుకుందాం. ఆ 300 కోట్లు ఆయన జేబులో తీయడు, ఇన్వెస్టర్ తీసుకుంటాడు, ఫైనాన్స్ చేస్తాడు, లోన్లు తీసుకుంటాడు, రకరకాల బాధలు పడతాడు ఏ నిర్మాత అయినా సరే. కానీ అది అంత అవసరమా అంటే దిగిన తర్వాత లోతు ఉందని వెనక్కి రాకూడదన్నట్టుగా ఎవడు ఏ ప్రొడ్యూసర్లో కూడా ఈరోజు అంటే ఎవరో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండాలి. అటు ప్రొడ్యూసర్ కానీ ఇటు ప్రేక్షకుడు కానీ. ప్రేక్షకుడు 500 రూపాయలు టికెట్ తీసుకుని వెళ్ళాను రా, అసలు నాకు ఎక్కడ అదే ఎంటర్టైన్మెంట్ కానీ అనవసరంగా వెళ్ళాను. వెళ్ళిన ప్రతి ఒక్కడు అసంతృప్తి వస్తున్నాడు, తీసిన ప్రతి ఒక్కడు అసంతృప్తి. ఇంకేంటి వారు బదులు కొట్టుకుని ఈ జరుగుతాయి కదా ప్రెస్ మీట్లలో, ఆ గొప్పలు చెప్పుకోవడం తప్పితే ఇండస్ట్రీ పరిస్థితి ఏం బాగాలే. థియేటర్లో కూడా 1.25 లక్ష ప్రాబ్లమ్స్. థియేటర్కి రప్పించాలని ఆలోచన వెళ్ళలేదు. ఎందుకంటే నిర్మాత అరే మనం సర్దేసుకోవాలి, మనం తీసే సినిమా కనీసం ₹10 వచ్చిన చాలు రూపాయలు అని వాడు ముందే అమ్మేస్తున్నాడంటే సినిమాకి కొన్ని మరీ అన్యాయంగా ఓటీటీలోనే థియేటర్లో రిలీజ్ చేసే పరిస్థితి. ఒకప్పుడు 120 నుంచి 180 సినిమాలు, హయ్యెస్ట్ సినిమాలు బాలీవుడ్ కన్నా ఎక్కువ టాలీవుడ్లో రిలీజ్ అయ్యేవి. నెలకి 10 నుంచి 12 సినిమాలు కొన్ని ఏళ్లపాటు జరిగాయి. అదే టైంలో హీరోలు కృష్ణ గారు అయితే ఒక సంవత్సరం 18 సినిమాలు చేశారు. చిరంజీవి గారు కూడా 12 సినిమాలు ఎన్నో చేసిన రికార్డు ఉంది. ఇంకా అందుకే ఆ అన్నగారు ఇప్పుడు 303 సినిమాలు ఎన్నో ఎన్టీ రామారావు గారు చేశారు, 330 సినిమాలు ఎన్నో కృష్ణ గారు చేశారు. ఇప్పుడు తిప్పి కొడితే ఈ 30 ఏళ్ళలో వీళ్ళు 30 సినిమాలు కూడా చేయలేక అదే 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి ఒక్కొక్క సినిమా తీస్తున్నప్పుడు ఇప్పటిదాకా మనకు ఆ టర్మ్లో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళందరినీ తీసుకుంటే కనీసం 30 సినిమాలు రీచ్ అవ్వాలి. మరి ఇంకా ఇండస్ట్రీ వాళ్ళకి ఏమొస్తారు అంటే వీళ్ళేంటి సంవత్సరంలో ఇప్పుడు చిరంజీవి గారు తీసుకుందాం 12 సినిమాలు చేసేవారు కష్టపడి, 3 షిఫ్ట్లు పనిచేసేవారు. కృష్ణ గారు కూడా, చిరంజీవి గారు కూడా 2 నుంచి 3 షిఫ్ట్లు చేసేవారు. ఎక్కడ కూడా కష్టపడి అందరూ బతకాలి ఇండస్ట్రీ ఉద్దేశంతో. అక్కడ ఏమైంది 12 సినిమాలు చేసి ఏంటి ఒక సినిమాకి ₹1 తీసుకున్నా 12 కోట్లు అనుకుందాం సపోజ్ ఎగ్జాంపుల్గా. వీళ్ళు ఎలాగ చేయలేరు కదా. అందుకని ఈ సంవత్సరం 12 కోట్లు ఒక సినిమా మీద చేద్దామని ఇది పెంచేశాడు. అంటే ఇప్పుడు మనకు 2 రోజులు అన్నం తినలేదని ఒకేసారి 2 రోజులు అన్నం తినేలేం కదా, అలా తయారైపోయింది ఇక్కడ. లేదండి వీళ్ళు యాక్టింగ్ లేరు. అలాగే వాడి తర్వాత బి గ్రేడ్ ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారంటే, బి గ్రేడ్ అంటే చిన్న బడ్జెట్ హీరోలు ఎవరైనా, ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, మన చంద్రమోహన్ గారు, ఇలాగా అంటే లో బడ్జెట్కి కోఆపరేట్ చేసే హీరోస్ ఉండేవారు నెక్స్ట్ బెంచ్లో. ఇప్పుడు ఎవడున్నాడు? ఇప్పుడు మనకు ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, ఇప్పుడు తక్కువలో ఎంత చేద్దాం, నిన్న కాక మొన్న వస్తాడు ఎవడో ఒక సినిమా ఏదో హిట్ అయింది బాగుందండి, ఆ సినిమాకి కూడా ఏదో 2 లక్షలు 3 ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళని వచ్చింది. ఆ ఫస్ట్ సినిమా 11 మంది హీరోలు ఇంట్రడ్యూస్ చేసేస్తున్నారు వాళ్ళు ఎవరో, ఏదో పింక్ ఎలిఫెంట్ ఏదో అనుకున్నాం. ఇప్పుడు ఈ 11 మంది సినిమా బాగానే ఆడింది, 11 మంది హీరో మొక్క ఎవడుకుందో ఆడు ఎందరో హీరో ఎవరికి తెలియదు, కానీ సినిమా బాగుంది. ఇప్పుడు 11 మందిని వెళ్ళి మనం అప్రోచ్ అవుతే వాళ్ళు కోట్లు అడుగుతారు. నేను చెప్పే మాట అది. రెమ్యూనరేషన్ అడిగితే ఎక్కడ చచ్చిందంటే ఇలాంటి అవాంఛనీయ ధోరణి. ఎందుకంటే వాడు మెయింటైన్ చేయాలి, లగ్జరీ మెయింటైన్ చేయాలి. వాడు ఒక సినిమాకే ఊరి నుంచి మామూలుగా మళ్ళాగా వచ్చినవాడు ఏదో బిళ్ళ ఇవ్వాలంటే వాడు కారు కొనాలి, ఇంకోటి వాడు సినిమా ఇట్టేది కదండి, ₹1 ఇప్పుడు తీసుకుంటే మీరైతే 80 లక్షలు చెప్పండి. అప్పుడు చిన్న బడ్జెట్ ఎంత సినిమా ఎంత అవుతుంది? ఈ చిన్న సినిమాకి ఇప్పుడు బలగం అనేది దాకేదన్నారు. ఆ బలగం మరి హిట్ అయిన తర్వాత వాళ్ళు ఇంకో మూవీ ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు? అదే ఎందుకంటే అది కూడా చిన్న సినిమా లాగే ప్లాన్ చేశారంట. ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తే అది పెద్ద బడ్జెట్ అయిపోయింది. నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ అని చేస్తున్నారు కదా వేణు. ఇప్పుడు వేణు అప్పుడు ఏదో తనకు డైరెక్షన్ చేయాలని కోరికతో ఇంతని తీసుకుంటాడు, సపోజ్ ఓ పార్ట్ ఆఫ్ అమౌంట్ లేదా ఒక షేర్ తీసుకుంటాడు. ఇప్పుడు వేణు ఎంత తీసుకుంటాడు? ఎగ్జాంపుల్ మళ్ళమాట, వేణు గురించి కాదు ఇక్కడ సబ్జెక్టు. అయితే యదువంశీ ఉన్నాడు, కమిటీ కూడా అతను నెక్స్ట్ సినిమా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు?
ఇంకో ఫీల్డ్లో ఎక్కడ కూడా ఒక ఉద్యోగంలో చేరుతాం మనం కంప్యూటర్లో. ఇప్పుడు 3 లక్షలు ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ 4 లక్షలు పెరుగుతుంది. కానీ మన సినిమా ఇండస్ట్రీలో అది కాదు. ఈ సినిమా 3 లక్షలు తీసుకుంటే నెక్స్ట్ సినిమా 30 లక్షలు తీసుకుంటానండి అంటే డైరెక్ట్. అందులో పనిచేసి ఆర్టిస్ట్ ఏదో పేరు వచ్చింది అనుకుంది ముసలాయన ఎవడో ఒకడికి, ఆయన ఏమంటాడు అప్పుడు ఆ సినిమాకి ఏదో నాన్న కొంచెం అన్నం పెట్టి ఏదో ప్రయాణం ఖర్చులు ఇవ్వ అనే టైప్ నుంచి మొదలయ్యి ఇప్పుడు ఏమంటాడు, ఫ్లైట్ ఇస్తావా, నా కాల్ షీట్కి రోజులే టైము, కాల్ షీట్లు 10 ఇస్తాను, 15 50 లక్షలు ఇచ్చే. అదే ఈరోజు మనకి ఒక మోస్తరుగా బాగా పెర్ఫామ్ చేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకుందాం. ప్రకాష్ రాజ్ గారు ఎంత తీసుకుంటారు ఈరోజు, మురళీ శర్మ గారు ఎంత తీసుకుంటారు? అసలు మినిమం మనకు 10 రోజులు కావాలి. రావు రమేష్ గారు ఉన్నారు, చాలా వెర్సటైల్ ఆర్టిస్ట్, ఆయన ఎంత తీసుకుంటారు? ఇలాగా వాళ్ళ బడ్జెట్ పైన నేనే ప్రొడ్యూసర్ అనుకుందాం, నా క్యారెక్టర్ రావు రమేష్ గారు బాగుంటారు. ఆయన ఇప్పుడు ఒక సినిమాకి ఎన్టీ రామారావు గారి సినిమాకి నుంచి చిరంజీవి గారి సినిమా దాకా నేను చదివి విన్న విశేషాలు చూస్తే ఒక సినిమాకి ఇంత కాంటాక్ట్ ఒక రెమ్యూనరేషన్ ఇంతనే ఉండేది ఒకనొక దశలో. సత్యనారాయణ గారు ఉన్నారు, అప్పుడు కైకాల సత్యనారాయణ గారు ఇంత, రామలింగం గారు ఇంత, లేదా 1000 సినిమాలకి ఇన్ని కోట్లు అంటే వాళ్ళు ఎవరు ఇచ్చేవారు, ఇన్ని సినిమాలు ఎలా వచ్చాయి ఆ రోజుల్లో. వాళ్ళ సినిమాకి ఇంతని, ఇంతకుముందు సినిమాకి ఎంత తీసుకున్నాం, మొత్తం మీద 1 లక్ష రూపాయలు తీసుకున్నాం, 40 రోజులు ఇచ్చాం, సరే ఈ సినిమాకి 1 లక్ష రూపాయలు అడుగుదాం, నిర్మాత వాడి మీద ఇబ్బంది పెట్టదు, ఇంక మంచి క్యారెక్టర్ ఉంది 50 రోజులు అనుకో, గురుగారు ఇంకో 50,000 ఇప్పించండి, అలా ఉండేవి. అందుకే మన రామలింగ గారు 1000 సినిమాలు, లేక ఇంకో ఆయన 500, అందుకే ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇలా 30-40 సినిమాలు రాకపోవడం కారణం ఇప్పుడు అదే మనం వెళ్ళి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అడిగితే రోజుకి గంటల లెక్క కూడా అడుగుతున్నారు. గంటల లెక్క ఏమంటే నేను మధ్యాహ్నం నుంచి ఇంకో ప్రొడక్షన్కి వెళ్ళానండి, పొద్దున్న మీకు 7 గంటల కాల్ షీట్ వేసుకోండి, మధ్యాహ్నం 1 గంటకు నన్ను వదిలేండి లంచ్ టైంలో అంటాడు. దానికి కూడా రోజుకి ఒక 5 లక్షలు అడుగుతాడు. ఇంతకీ ఎవరు, నేను అడిగేది హీరో గురించి కాదు, ఒక మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇంకా వాడికి ఏముంది బాధ్యత, ఇచ్చేవాడు తీసుకునేవాడు, మేము మీకు బాధ ఏంటంటాడు. అక్కడ మధ్యలో సినిమా చేస్తుంది. కాబట్టి ఇది ఎవరికి వాళ్ళు సినిమా పరిశ్రమ బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కడు ఒక త్యాగం చేయాలి. ఇప్పుడు పరిస్థితిలో ఒక సినిమా హిట్ అయిందని పెద్ద హీరోలు కాదు, చిన్న హీరోలు కాదు, హీరోయిన్లు కాదు, ఎవరో కూడా, అలాగే టెక్నీషియన్లు కూడా లేదు, ఒక వాడి కమిట్మెంట్ తీసుకోవాలి. ముందు మనకి ఇండస్ట్రీ బతికించుకోవాలి. అలాగే ప్రొడ్యూసర్ కోసం కలిసి ఫస్ట్ ఇమీడియట్గానే ఓటీటీలో అమ్మేయకూడదు. మనం అమ్మేస్తే వాడికి వినోదం, వాడికి వెళ్ళిపోతే. ఇప్పుడే నేను ఒక సినిమా రిలీజ్ అయింది ఇవాళ, సపోజ్ కుబేరా, రేపే నేను ఓటీటీ దాని గురించి ఎప్పుడు గోల పెడతారు, పైరసీ మాట మీద అది ఈ పాటికే వచ్చేసింది, ఐ బొమ్మ ఇంకోటి ప్రతి ఒక్కటి చూసేస్తాడు. ఎందుకు చూసేస్తాడంటే వాడు ఇవ్వలేదు డబ్బులు. ఒక స్టూడెంట్ ఉంటాడు, యాక్చువల్లీ స్టూడెంట్స్ ముందు వెళ్ళాలనుకుంటారు ఈ కైండ్ ఆఫ్ మూవీస్ని. ఏదైనా హీరోస్ మూవీస్కి ఫ్యాన్స్ ఎవరు ఉంటారు, చదువుకునే కదా. ఆ కుర్రోళ్ళకి ఏదో పాకెట్ మనీ ఇస్తారు తల్లిదండ్రులు, దాంతో ఎంత ఇన్వెస్ట్ చేస్తారు. నెలలో 4 సినిమాలు వస్తే వాడు ఒక్కొక్కడికి రోజుకు 1000 రూపాయలు కావాలి, ఒక సినిమా 4,000 వాడు ఈ నెల మెయింటెనెన్స్కి ఎవరే, ఎలాగవుతుంది? కాబట్టి ఈ సినిమాకి మనకు బడ్జెట్ పెరిగిపోయిందని థియేటర్ రేట్ పెంచేస్తాడు, దీనికన్నా మంచిది అక్కడే కూర్చో. కాబట్టి చాలా మంచి సబ్జెక్ట్ అంటే సినిమా చచ్చిపోతుంది, బతికించాలి. దాంట్లో ప్రతి ఒక్కరిది బాధ్యత, ప్రేక్షకుడిది చాలా తక్కువ బాధ్యత. ఎందుకంటే అతను ఇన్వెస్ట్ చేస్తాడు, అతను కష్టార్జితం తీసుకెళ్తాడు. ప్రొడ్యూసర్ వీడంతా ఏంటంటే వాళ్ళ స్థాయి పెరిగింది కాబట్టి కోట్లలో రెమ్యూనరేషన్ పెంచేసుకుని బడ్జెట్ పెంచేసేసి ఎప్పుడు కూడా చూస్తుంటాం, ఆ 200 కోట్ల సినిమా ఆ కథకు అవసరమా, అది సినిమాకే అవసరమా? గురుగారు ఇప్పుడు ఆ కథకి అని టాపిక్ వచ్చింది కాబట్టి మామూలుగా ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఒక ప్యూరిటీ లేదు. అంటే ఒకప్పుడు సినిమాలు చూసుకుంటే మనకి కలిసి ఉందాం రా, అవి స్వాతిముత్యం అంటే అలాంటి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ గారి సినిమాలు, పోకిరి, దేశముద్రు, వాటిల్లో కొంచెం ప్యూరిటీ ఉండేది. మంచిగా హీరోని ఎట్లా ఎలివేట్ చేయాలో ఎలివేట్ చేయడం, లేకపోతే ఇప్పుడు వస్తున్న సినిమాలో లేదు, ఓన్లీ ఎలివేషన్లు, పాటలు అంతే ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం లేదబ్బా. అంటే ఇప్పుడు మన సినిమాని వచ్చినప్పటి నుంచి చూస్తే మొట్టమొదటి పౌరాణికాలు అంటే నాటకాలు వేసేవారు అంతకుముందు, కృష్ణార్జున, శ్రీకృష్ణ, సత్య, అదే ట్రెండ్ ఉండే, చింతామణి, సుబ్బిశెట్టి ఇవన్నీ ఉండేవి. కొన్నేళ్ళు బ్లాక్ అండ్ వైట్లో ఆ రకమైన సినిమాలు, చారిత్రాత్మక పౌరాణిక సినిమాలు తీశారు. తర్వాత నవలాయకం వచ్చింది, ఎద్దనపూడి, మాదిరెడ్డి సులోచన ఇలాంటి ప్రముఖ రచయితంతా రాసినటువంటి నవలని సినిమాగా చిత్రీకరించడం. ఆ జనరేషన్స్లో ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో మనకు కావాల్సింది ఎలివేషన్స్ అనమాట. అంటే ఈ పోలిక దాన్ని ఎలాగంటే
అప్పుడు ఆ వాజ్పేయి గారిలా ఇప్పుడు ఇప్పుడు బీజేపీ నాయకులు ఉన్నారా, పివి నరసింహారావు గారికి ఇప్పుడు కాంగ్రెస్ అలా ఎలా అయితే చెప్పలేమో ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా ఆ బిల్డప్ వచ్చేసింది. అంటే ఇప్పుడు మా నాన్నగారు ప్యూరిటీ అనే పదం తీసుకుని మా నాన్నగారు ఒక పంచి కట్టుకుని చాలా సాధారణ జీవన శైలిలో ఉండేవారు. నా దగ్గరికి వచ్చేసరికి నా జీవనశైలి మారిందో, నా స్టైల్ మారిందో, ఇంకోటి మారిందో, మొత్తం మీద నేను ఒక ఇది బిల్డప్ పెరిగింది. స్థాయి పెరగలే, ఆయన తెలివైన వాడిని కాదు నేను. నా తర్వాత మా అబ్బాయి జనరేషన్ కూర్చొని ఇంకా మారింది అది. అసలు మొత్తం లెవెల్సే మారిపోతున్నాయి అన్నమాట. స్టైల్స్ కాదు, లెవెల్స్ కూడా మారిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ సినిమా కథ ఇప్పుడు మనం ఒక కథ చెప్తాం. ఇది మంచి ప్రశ్న. విశ్వనాథ్ గారు వచ్చి విశ్వనాథ్ గారు సాగర సంగమంలో స్వాతి ముత్యం చేద్దాం, లేదా అదే విశ్వనాథ్ గారు వచ్చి ఆపద్బాంధుల్లో చిరంజీవి గారికి ఇలాగ గోగులు కాసుకునే ఒక పాలేరు నువ్వు మాధవ క్యారెక్టర్ అని చెప్పారు. ఇప్పుడు అలా చేయడానికి ఏదైనా ఒక్క హీరో అయినా కమల్ హాసన్ స్వాతి ముత్యం చేసినప్పుడు ఒక అమాయకుడు. ఇప్పుడు మన వాళ్ళు ఎవరికైనా ఇవ్వాలంటే ఆ స్వాతి ముత్యానికి ఆ పరిధిలో అలా చేస్తారు. ఇప్పుడు అటువంటి ప్రయత్నం చేయడం ఇక్కడ చేయరండి తెలుగులో ఎవరు, విజయ్ సేతుపతి చేస్తాడండి అక్కడ. అలాగ తమిళ్లో ఎవడో ఒకటి పేరు చూపిస్తారు తప్పితే మన వాళ్ళు ఎవడో సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళకి ఏంటంటే ఒక నెగిటివ్ షేడ్ ఉన్నా కూడా వాడి హీరోయిజంగా వాడికి ఎలివేషనే కావాలి. ఇప్పుడు మనం ఇక్కడ హీరోని ఒప్పిస్తే కానీ నిర్మాత ఒప్పుకోడు. నాకు నిర్మాత దొరికాడు, ఇప్పుడు నేను డైరెక్టర్ని, నేను నిర్మాత దొరికాడు, ఏమంటే పలానా ఎవరైనా డేట్స్ తెచ్చు. అసలు ఇంతకుముందు డేట్స్ అన్నీ వాళ్ళే మాట్లాడేవారు. ఈ కథ ఉంది మనకి, పలానా రైటరు పలానా డైరెక్టర్ వచ్చి మీకు కథ చెప్తారు అనేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, ఎందుకంటే నిర్మాతకి ఏం లేదు. వెళ్తే ఏంటండి మేము ఒక కథ అనుకున్నాం, మీరు మీ ప్రొడ్యూసర్ని తెచ్చుకోండి వీడంటాడు హీరో, మీరు డైరెక్టర్ని తెచ్చుకోండి ఆ డైరెక్టర్ మాకు సూట్ అవుతో చేస్తామంటాడు. దానివల్ల ఏంటంటే ఇంకేమైపోతుంది, అందరూ ఏమి చూసేట్లే, మనం ఏమి ప్రేక్షకులమే పెట్టడానికి లేదు. బాగాలేకపోతే చీ అంటారు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఇంకో సినిమా అయినా అసలు దాని జోలికి కదా, దాని మాట కూడా చెప్పుకోవట్లే. ఎలివేషన్స్ ఇచ్చారు, పలానా ఒక సినిమాలు ఇచ్చారు, అది ఒక ట్రెండ్లో ఇస్తారు. మరి అదే హై బడ్జెట్ సినిమాలు ఉన్నాయి అంటే అవన్నీ ఎక్కుతాయి, రీచ్ అవుతాయి అంటే పొన్నియిన్ సెల్వన్ అని వచ్చింది తమిళ్లో, తెలుగులో కూడా వచ్చింది. అది మనకి ఎక్కడ దాకా వచ్చింది, అది మనకి అర్థమే కాలేదు. అర్థం కాకపోయినా ఎలివేషన్స్ లేకపోయినా అంటే ఆడిన అంతిమ తీర్పు ఉంటుంది, కానీ అలా ఆడియన్స్ దాకా సినిమా రావట్లే కదా. ఇప్పుడు ట్రెండ్ లేదండి ఈ మధ్య అలాంటి చూడడం అంటాడు. అసలు ఈ సంవత్సరం రిలీజ్ సినిమా ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు, తలా తోకలేని సినిమాలన్నీ వస్తున్నాయి. తలా తోకలే వెరైటీ అని చెప్పి టోటల్గా ఏవే వెళ్ళిపోతున్నారు. లేదంటే హీరో చుట్టూ అలా తిరుగుతూ ఉండాలి. అంటే ఇందాక చెప్పాం కదా, దీనికి పరిష్కారాలుగా ఆలోచించాలే తప్ప ఇంక ఈ ట్రెండ్స్ ఈ రోజుల్లో ఇంతే. ఇప్పుడు కాలేజీలో నుంచి స్టూడెంట్స్ దగ్గర వాడికి నచ్చింది అనుకుని వీడియో చేస్తాడు. అందరూ ఒకటే ఒకటి పెట్టేసుకోవడమే. ప్రేక్షకులకు నచ్చుతాయండి ఇలాంటి సినిమాలు, ఆ మ్యూజిక్ బాగుంటుందని ఇప్పుడు అంటారు. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన దాంట్లో ఏది బెస్ట్ ఆల్బమ్స్ మ్యూజిక్లో కబుక్ మనం ఈ పాట ఏది రిపీట్ అవుతుంది. ఇన్ని సినిమాలు వచ్చి 6 నెలలు అయిపోయింది, అసలు మనం హమ్ చేసుకునే పాట ఏది ఉంది? అందరూ ట్రెండ్ అయితే అదే, ఆ సినిమా హిట్ అయితే దాన్ని ట్రెండ్ అంటాం. ఇప్పుడు ఎవరు బాగా కొడుతున్నారు? తమన్. పోనీ ఇప్పుడు రిలీజ్ అయిన పాటల్లో కానీ ఇంకోటి కానీ ఆ తమన్ కొట్టిన పాట అద్భుతంగా మన నోట్లోంచి వచ్చింది ఏముంది అసలు పాట, ఫలానా పాట ఇది. ఒకప్పుడు ఇళయరాజా గారు ఇంతకు చెప్పిన ఒకప్పుడు అంటే ఇవాళకి నిన్నే గోల్డెన్ డే. అంటే నెక్స్ట్ జనరేషన్ ఏమో తమన్ గారి పాటలు, దేవి ప్రసాద్ గారి పాటలు పాడుకుంటారేమో, మనం వాళ్ళ పాటలు నేను అనేది డైల్యూట్ అయిపోయిందంట. డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు మనకి జంక్ ఫుడ్ ఎలా అయింది? మా చిన్నప్పుడు పెట్టే ఫుడ్ మా పిల్లలు సరికి పోయేది, ఇప్పుడు జంక్ ఫుడ్ అంటారు. అలాగే సినిమాలు కూడా జంక్ సినిమాలు వచ్చేసాయని నేను అంటాను. సినిమాలోనే జంక్ అంటే జనాలు కొత్తదనం వెతుకుతున్నారు కదా, అంటే ఆ కథ లేదనే కదా ఫ్లాప్ చేసేస్తున్నారు. వెతకడానికి కూడా వీళ్ళు అవకాశం ఇవ్వట్లేదు కదా. మనం మాట్లాడుకున్నది ఎక్కడ దాకా ప్రీ రిలీజ్ ఈవెంట్ దాకానే. ఇప్పుడు రిలీజ్ కాబోయే సినిమాలో కొత్తదనం ఉందో లేదో మనకు తెలియదు. హంగామా ఒక టీజరు అంటే నీటిలో గేదెని పెట్టి కొమ్ములు చూపించి అమ్మేశారు అనే సామెత ఉంటుంది. అలాగే ఈ టీజరు, ఈ ట్రైలరు, ఈ గ్లిమ్స్, సింగిల్స్ ఇవన్నీ ఏంటంటే కొమ్ములు చూపించినట్టు మాట. మనకి ఏదో ఉందని ఎక్స్పెక్టేషన్. ఇన్ని టీవీలో చూస్తున్నారు కానీ థియేటర్ దాకా వీళ్ళే వెళ్ళట్లే, ఈ యూతే వెళ్ళట్లే. నేను ఎక్కడ దాకా చెప్పట్లే. ఫ్యామిలీస్ అయితే అసలు వాళ్ళు బాయ్కాట్ చేశారు. చాలండి టీవీ ఇచ్చే వినోదం, టీవీలో వస్తాయి కానీ అన్నీ చాలు, నాకు దట్ ఇస్ ఎనఫ్. ఎందుకంటే ఇందులో పాటలు ఉన్నాయి, ఏదో ఆ పిల్లలు ఏదో పాడుతూ దిగులో పాడుతున్నారు.
ప్రేక్షకుడు వినోదం ఇంకో రూపంలో వాళ్ళ బడ్జెట్లో వాడు చూసేసుకుంటారు. ఇక్కడ తెలివి తక్కువ వాడు ఎవడవుతారంటే ఇండస్ట్రీలో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వీళ్ళే అవుతున్నారు. ఒకప్పుడు ఆ సినిమా ఇండస్ట్రీ ఎంత బాగుండాలని కృష్ణ గారు లాంటి వాళ్ళు, కొంతమంది నిర్మాతలు రామానాయుడు గారు, విబి రాజప్రసాద్ గారు, వాళ్ళు ఎన్నో సినిమాలు, ఎందుకంటే ఇండస్ట్రీ ఇన్ని లక్షల మంది పనిచేస్తారు, అలాగే ఇంతమంది చూసి ప్రేక్షకులు ఆనందిస్తారు, వాళ్ళకి రిలీఫ్గా ఉండాలి అని ఒక ధ్యేయంతో, ఒక మోటోతో పనిచేశారు. అసలు ఇప్పుడు ఎందుకు మనం చేస్తున్నాం ఏంటి, అసలు సినిమా ఇండస్ట్రీ అంటే ఏమిటి, వాళ్ళు చదువుకోవాలి. 75 ఏళ్ళ సినిమా చరిత్రను పుస్తకం ఉంటుంది ఇండస్ట్రీతో, 75 ఏళ్ళు వజ్రోత్సవం టైంలో రాశారు. అలాంటి పుస్తకాలు ఆ నిర్మాతలు ఏంటి, వాళ్ళ అభిరుచులు ఏంటి, వాళ్ళ బడ్జెట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎలా చేయాలి. ఒక హీరో ఎవరైనా డేట్ ఇవ్వను అన్నాడంటే నువ్వు చేయకపోతే ఇంకోటి వెళ్తే నా బడ్జెట్ పెంచుకొని అనేవాడు అప్పుడు నిర్మాత. డైరెక్ట్గా నువ్వు చేయకపోతే పోలేవయ్యా ఇంకోటి ఎవడో నాకు అందుకే కదా దాసరి గారు ఫస్ట్ సినిమా ఆయనకి పెద్ద పెద్ద హీరోలు దొరకలేదు అనుకుంటే రాజ్బాబు గారి మీద చేశారు. ఎస్వి రంగారావు గారు, రాజ్బాబు గారు నాకు సినిమా హీరో సరిపోతారు నాకన్నా. అది అంత ధైర్యం, అది ఫస్ట్ సినిమా ఆయనకి. ఇంత ఏమైనా ఇప్పుడు ఫస్ట్ సినిమా హీరో లేకుండా చేయగలిగిన ధైర్యం వస్తాడా. నేను కూడా ఒక పెద్ద ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కావాలి, రత్నవేలి గారి కెమెరా కావాలి. ఆ కొత్తగా సినిమా ఇండస్ట్రీలో వచ్చేవాడు కూడా వాడు ఆ మాత్రం డేరింగ్ చేయట్లేదు. డైరెక్టర్ కూడా నాకు ఇప్పుడు నేను ఎన్టీఆర్ గారు అయితే జూనియర్ ట్రై చేస్తానండి అంటాడు. వెనకాల బ్యాక్గ్రౌండ్లు, గాడ్ ఫాదర్లు, గ్రూపులు అవన్నీ మామూలు. ఇవన్నీ సెట్ చేసుకోకుండా మనం ముందు పరిగెట్టాలంటే కష్టంగా. 4 టైర్లు పంచర్ అయితే కారు ఎక్కడికి వెళ్తుంది? అలా ఒక టైర్ అయితేనే బండి కాదు, అలా 4 టైర్లు పంచర్ అయి ఉన్నాయి అంటే షెడ్కి వెళ్తుంది అది. అలాగే ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో బాధాకర విషయం ఏంటంటే సినిమాలో మనం పనిచేసే మనలాంటి వాళ్ళు కానీ లేదంటే అభిమానులు కూడా సినిమా ఇండస్ట్రీ అంటే చాలా, సినిమాతో మన జీవితం మమేకం అయిపోయింది భారతదేశంలో. మన జీవితంలో రెండే ఏంటంటే మనం లైక్ చేసేది ఈ రోజుకి, ఒకటి క్రికెట్, 2 సినిమా. ఈ రెండే మనకి చాలా. పాలిటిక్స్ కూడా థర్డ్ వెళ్తుంది. పాలిటిక్స్ చాలా మంది పట్టించుకోడా, ఇంతే కదా. దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఎత్తుకుంటారు, దాంట్లో కూడా మీమ్స్ పెట్టి సినిమాతో లింక్ పెట్టి బ్రహ్మానందం గారు ఇంకోటి ఆ మీమ్స్ తో వాళ్ళు చూపిస్తారు తప్పితే కూడా ఆ పాలిటిక్స్ లో కూడా ఉండేది వీళ్ళే కదా. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు తీస్తే ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక బాలయ్య బాబు గారు, వీళ్ళు లేకుండా వాళ్ళు లేరు. కాబట్టి ముందు ఏదైనా ఒక సినిమా, ఇంకోటి క్రికెట్ ఆఖరికి ఐపీఎల్ అయిపోయింది, ఇంకో లీగ్ అయిపోయింది, ఆ లీగ్ అయిపోయింది, అయినా చూస్తారు. ఓకే గురుగారు, ఇప్పుడు ఫైనల్గా లాస్ట్ ప్రశ్న అనమాట. ఇప్పుడు మునపట్లాగా ఒక 10 ఏళ్ళు కాదులే కానీ ఒక 15 ఏళ్ళు వెనక సినిమా బాగా రిలీజ్ అవుతూ ఉండేవి. మళ్ళీ అలాగ అవ్వాలంటే ఏం చేస్తే, ఎలా చేస్తే మళ్ళీ ఆ వైభవాన్ని మళ్ళీ మనం చూడగలం? చాలా అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఒకటి ఏంటంటే సినిమా పరిశ్రమలో పెద్దలు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్, నటీనటులు వీళ్ళందరూ మైండ్ సెట్ మారాలి. ఇప్పుడు మనకు ఏదైతే ఇప్పుడు ఈరోజు అనిపించి మనం ఈ చర్చా కార్యక్రమం పెట్టుకున్నాము, మనం దీన్ని విమర్శించాలని పెట్టలే. ఇండస్ట్రీ ఇలా అయిపోయింది, సినిమా చచ్చిపోతుందని బాధపడుతూ మాట్లాడుకున్నాం తప్పితే మనకు ఉన్నటువంటి మనకి ఏం చేయలేము దానికి. మనం దానికి ప్రస్తుతం ఎలా బాధ్యతాయుతంగా ఆలోచించి సినిమా బతకాలని కోరుకుంటూ కొనబూపిరి మీద ఉందా అని అనిపించి మాట్లాడుకుంటున్నాము. అలాగే ఇండస్ట్రీలో పాతుకుపోయిన పెద్దలు నోళ్ళు విప్పాలి. మేము రిటైర్డ్ అయిపోయాం అనుకోకుండా, ఇప్పుడు మా నాన్నగారు, మా తాతగారు రిటైర్డ్ అయిపోతే నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తారు, ఎలా చేస్తాం ఏంటి. మీ నాన్నగారు రిటైర్డ్ అయిపోయి ఉంటారు, మా బాబుకి ఏ రకంగా భవిష్యత్తు ఇవ్వాలి అనేది కూడా ఆలోచిస్తారు, వీళ్ళకి ఎలా రకం చేయాలి. అలాగే ఇండస్ట్రీ కూడా రిటైర్డ్ అయిపోయిన పెద్దలు నోరు మూసి కూర్చోకుండా మనది అయిపోయింది, రాబోయే తరాలకు కూడా మార్గదర్శకులు అవ్వాలి. ఒకటి ఇండస్ట్రీ ఇలా కాదు, మనం బతికించుకుందాం అనే బాధ్యత. ఎవరో వచ్చి ఇండస్ట్రీకి ఎప్పుడు ప్రత్యేక ప్రతిపత్తి ఉంటుంది, ఎప్పుడు కూడా ప్రభుత్వం అనే మాట ఇక్కడ అవసరమే లేని మాట, ఎక్స్టర్నల్ సపోర్ట్ అది. అంటే కానీ సినిమా ఇండస్ట్రీ వీళ్ళే బాధపడతారు, వీళ్ళే డబ్బులు తెచ్చుకుంటారు, వీళ్ళే యాక్ట్ చేస్తారు. అది ఒక స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి ఇండస్ట్రీ అది ఒకటి. రెండోది, ఇందులో ఇందాక చెప్పినట్టుగా ఒక ఇండస్ట్రీ బతకాలన్న తపన, తలంపు ప్రతి ఒక్కడి మీద ఇందులో పనిచేసిన అందించాలి, మనం వినోదం అందించాలి, మళ్ళీ మనం పునర్వైభవం తెచ్చుకోవాలి అనేది వీళ్ళల్లో ఉండాలి. వీళ్ళందరూ కూడా ఒక పేరు మీద చెప్పట్లేదు, హీరోల దగ్గర నుంచి ప్రొడక్షన్ బాధ్యత కూడా ఒక త్యాగం వైపు వెళ్ళాలి. మాటికి ఇవాళ 10 రూపాయలు వస్తే రేపు 1000 రూపాయలతో వచ్చేద్దాం, పోతే ప్రొడ్యూసర్ పోతాడు. ప్రతి ఒక్కళ్ళు ఇంకేంటంటే సినిమాలో భాగస్వామి అవ్వాలి. సినిమా ఒకవేళ ఇంత బడ్జెట్ పెడితే నీ పర్సెంటేజ్లో నువ్వు సినిమా ప్రొడ్యూసర్కి ఇచ్చే వెనక్కి. ఇప్పుడు నేను 10 కోట్లు తీసుకున్నానండి డైరెక్టర్గా, సినిమా 200 కోట్లు అయింది, ఒకవేళ డబ్బులు రాలే 100 కోట్లు అక్కడ నష్టం కనపడుతుంది, నీ వాటా 5 కోట్లు నాకు వెనక్కి ఇచ్చే. ఏదో కొన్ని చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ వెనక్కి ఇచ్చారు, ఆయన కూడా ఎందుకు ఇవ్వాలి? నువ్వు బాధ్యత కదా. ఎప్పుడైనా నీ మీద బాధ్యత అనేది ఉంటే
కేర్లెస్నెస్ ఉండదు, నిర్లక్ష్యం ఉండదు. ఒకటి బాధ్యత అందరికీ ఉండాలి, ఒక నిర్మాత ఒకటికే కాదు. లాభాలు పొందుతుంది నిర్మాత అంటే లాభాలు కూడా నిర్మాతలుగా యూనిట్ అందరికీ షేర్ ఇవ్వపోని. ఒకప్పుడు నిర్మాత ఇల్లు కట్టించి ఇచ్చారట పనిచేసేవాళ్ళందరికీ. అలాగే త్యాగానికి సిద్ధంగా ఉంటుంది. ఏదైనా ఒక వ్యవస్థ కూలిపోతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మనం ఆ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటే ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, పెద్దలు, చిన్నలు, ప్రతి ఒక్కళ్ళు ఈ సమస్య ఒక సినిమా పోయింది అనుకుందాం, డబ్బు రాలేదనుకుందాం, ఆ ఒక్క నిర్మాతకి కాదు కదా, ఆ ఇంపాక్ట్ మిగిలిన సినిమాలో పడుతుంది. ఇవాళ నాది పోయింది, రేపు ఇంకో సినిమా పోవచ్చు. అసలు పోయినా మనం నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలి? కొత్తగా నిర్మాతలు ఎవరు వస్తారు ఇటువంటి పరిస్థితుల్లో? కొత్తగా ఎవరు వస్తారు నిర్మాతలు? కాబట్టి కొన్ని నియమాలు పెట్టుకోవాలి. ఇంతే ఇస్తాం, చేస్తే చేయండి, లేకపోతే లేదు. కొత్త వాళ్ళతో వెళ్తాం. ఆ దమ్ము తెగింపు ప్రతి వాడికి ఉంటే ఏదో టెక్నీషియన్ కూడా 10 కోట్లు బాబు ఇవ్వలేము, మ్యూజిక్ నువ్వు ఎంత బాగా ఇచ్చినా మేము కొత్త వాడికి ఇస్తాం అనే ధోరణి వచ్చినప్పుడు ప్రతి టెక్నీషియన్లో ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ మనకి ఇప్పుడు మన ఇద్దరికే కనపట్లేదు ఈ సమస్య. సినిమా చచ్చిపోతుందని బెంగ చాలామంది. కానీ ఏం చేయాలి? దీన్ని ఎవడో వచ్చి రక్షించాలి. ఇలా కృష్ణుడిగా చీర పెడితే ద్రౌపదికి ఏదో వస్త్రాలు వచ్చేసేనట్టుగా అలాగే ఏమి జరగవు, అద్భుతాలు ఏం జరగవు. మనమే నాశనం చేసుకున్నాం ఇండస్ట్రీకి. దీనికి కారణాలు డయాగ్నోసిస్ అందరికీ తెలుసు, ట్రీట్మెంటే మొదలవ్వాలి. దీనికి కారణాలు డయాగ్నోసిస్ ఇప్పుడు అక్కలే, ఆ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ట్రీట్మెంట్ అవ్వాలి, ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఇప్పుడు కరోనా ఉంది, మన అందరం సమాజంలో ప్రతి ఒక్కరు క్వారంటైన్ ఏదో పాటించాం, అందరం కూడా అదేదో కోవిడ్ అని ఇంజెక్షన్ ఏదో చేసుకున్నాం. అప్పుడు ఎందుకు మనందరికీ ఒక భయం ఉంది. అలాగే సినిమా ఇండస్ట్రీ చచ్చిపోతుంది మన భయం ఉండాలి. ఈరోజు ఆర్టిస్ట్ ఉండాలి. రేపు అనేది కనుమరుగైపోతుందేమో ఇండస్ట్రీ, థియేటర్స్ కనుమరుగైపోతాయేమో, అంతరించిపోతుందేమో ఈ రకమైన అని ఆ బాధ్యత ఉండాలి. ఎంత గ్లామర్ ఉన్నా దీనికి కూడా ఒక గ్రామర్ ఉంటుంది, ఆ గ్రామర్ పాటించాలి. పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోకూడదు. నిజమే, నువ్వు గొప్పవాడివే, ఇంకోటి చేస్తాను, నువ్వు ఆలోచించు ఏం చేస్తావు. అలాగే ఇప్పుడు మనకి గవర్నమెంట్లో ఉంటుంది ఆ ఒక నియమం, వాడికి ఇంక్రిమెంట్ ఎంత ఇస్తారండి? ఒక కలెక్టర్ ఉంటాడు, వాడికి 5 ఏళ్ళకి ఎంతో ఒక ఇంక్రిమెంట్ ఉంటుంది. అలాగే హీరోలు కూడా నైతికంగా బాధ్యత వహించి మేము ఈ సినిమా హిట్ అయింది, ఇప్పుడు ఈరోజు పెద్ద హిట్ అయింది 100 కోట్లు, ఇంకో సినిమా నాకు రెమ్యూనేషన్ 100 కోట్లు ఇవ్వమంటే ఎక్కడి నుంచి ఇస్తారు వీళ్ళు? ఎవడు జవాబుదారీ? ఒక జవాబుదారీతనం ఉండాలి ప్రతి వాడు. అది నిర్మాత వాడుకో, నేను దర్శకుడు వాడుకో, హీరో కూడా అనట్లే, అందులో పనిచేసే ప్రతి ఒక్కడికి, సినిమా వాడు అంతే ఇదే మాట. సినిమా ప్రేక్షకుడు కూడా కొంచెం విసులుబాటుగా, వాళ్ళ ఏమి మరీ పెంచేస్తే ఏడుస్తున్నారు కానీ 200 రూపాయలు టికెట్తో సినిమా చూడండి, నిజమే కదా ఇవ్వాలి కదా అనే ఉంటాడు. వినోదం అయినా ఎక్కడ దొరుకుతుందండి? 2 గంటలకి 200 రూపాయలు పెడితే వినోదం ఎవడెత్తాడు? దానికి అదే 200 సినిమా మరి 500 అంటే ఏడుస్తాడు. ఎందుకంటే నలుగురు చూడలేరు. అవును, ఎందుకంటే నలుగురు చూడలేరు. అవును, దాంతో ఏంటంటే టీవీలో వచ్చినప్పుడు ఇప్పుడు మా అబ్బాయి అడుగుతున్నాడు, సరే వెళ్ళరా ఇవ్వాలి సినిమా, కానీ రేపు ఇంకోటి ఎలా అంటే, అరే 2000 అయిపోతున్నాయి ఒక్కడికే, ఎక్కడి నుంచి పెట్టినావు అంటే ఒక సినిమా కిల్ అయిపోయింది కదా, ఒక టికెట్ కట్ అవ్వట్లే కదా. టికెట్ అంటే నీ వల్లే కదా, బడ్జెట్ కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడ విసులుబాటుగా చేసావు? మన మైండ్ సెట్ ఎలా ఉంది? ఇంకా గవర్నమెంట్ ఏదో 2 రూపాయలు బియ్యం ఇచ్చినా ఇప్పుడు పుచ్చుకునేటట్టుగా ఉన్నావు. మన మైండ్ సెట్ 50 రూపాయలు కొనుక్కోవాలన్నా ఇంకా ఏదైనా చెయ్యాలి. ఇంత సబ్సిడీ, గ్యాస్ సిలిండర్లో కూడా 30 రూపాయలు సబ్సిడీ ఇస్తుందంటే గవర్నమెంట్ ఆ సబ్సిడీలోనే వాడుతున్నాం. మన మైండ్ సెట్ అలా ఉంది. 1000 రూపాయలు పెట్టి గ్యాస్ కొనుక్కుంటాం, వాడు 30 రూపాయలు మనకి వేస్తాడు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఏదో అంటారు. దానికి కూడా మేము వదులుకుంటామని చెప్పే పరిస్థితులు లేదు. మన పరిస్థితి అంత దారుణంగా ఉంది. మెట్రో టికెట్ 10% పెంచారంటే అయిపోయి ఇంత పెంచేసారా, 30 రూపాయలు 35 రూపాయలు అయిపోయిందని ఉద్యమాలు చేస్తాం. అవుతుంది కరెంట్ 3 రూపాయలు 40 అంటే అయిపోయి అంటాం, సబ్సిడీ ఇవ్వరా మీరు, గవర్నమెంట్ కూడా పట్టుకొడేస్తాం. అలాంటి మరి అదే మైండ్ సెట్ ఉంటే మనకి ఇంత సినిమా ఇంత భూతంలా కనపడితే, ఒక అద్భుతంలా కనపడాల్సింది అదో భూతంలా కనపడుతుంది సినిమా. ఇప్పుడు మనకి భయపెడుతుంది అది సినిమా. లోపల ఎంత చూడాలందో, నాకు చాలా సినిమాలు థియేటర్కి వెళ్ళి చూస్తే నాకు సినిమా ఫీలింగ్. నా వ్యక్తిగతంగా చెప్తే నాకు సినిమా అనేది థియేటర్లో చూస్తేనే చిన్న సమాజం కొనుక్కుని అలా పాపుకొని నవ్వుకుంటూ అదొక ఫీల్. నాకు చిన్నప్పటి నుంచి అదే ఫీల్. ఒక సింగిల్ థియేటర్లోనే, నేను మల్టీప్లెక్స్లో చూస్తే సినిమాలో ఫీల్ అవ్వను. నేను బంధించి హోమ్ థియేటర్లో చూసిన సింగిల్ ఎంతో మంది అదొక అనుభవం ఉండిపోయింది. ఇప్పుడు ఆ అనుభవానికి దూరం చేస్తే ఎలాగ మమ్మల్ని? అనుభవం అంటే నేను గోదావరి నది ఉంటే రాజమండ్రిలో అక్కడ నుంచి ఇందులో దూకి ఈత కొట్టుకుని ఆనందపడినవాడు. అంత విస్తారంగా ఉండేది నాకు. ఇంత స్విమ్మింగ్ పూల్లో పెట్టి దానికి ఒక టికెట్ తీసుకోమని చెప్పి గంటకి 200 రూపాయలు ఈ నీళ్ళల్లో మురికి నీళ్ళలో కొట్టమంటే నాకు అసలు ఎలా ఉంటుంది నా ప్రాణం? అక్కడ పెద్ద నదిలో అఖండ గోదావరిలో ఈత కొట్టి కేరింద్రు కొట్టిన మనిషికి అలా ఇరిగించేసారు నన్ను. వినోదం అంటే అలా ఇస్తున్నారు.
సరే అది సరిపోద్దంటే అది ఏదో ఆ టికెట్లు అండి ఫస్ట్ 3 రోజులు ఇంతండి ఇన్ని వేలండి, నెక్స్ట్ 3 రోజులు ఇన్ని వేలండి, అప్పటికి ఇంకో 3 రోజులు ఏమో ఆడదు ఫస్ట్ 3 రోజులకి వెళ్ళిపోతుంది. అంటే మనం ఆదరించలేం కదా, సినిమా బాగున్నా కూడా మనం ఆదరించలేని పరిస్థితి కదా. మనకి కట్టేస్తే ఎలాగా, మన 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 వినోదానికి వాళ్ళు అడ్డుకట్టు కట్టేస్తున్నారు, వాళ్ళు పెంచేసుకుని మనమే పడేస్తున్నారు బాధ్యత బడ్డన అనే ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. ఎవరికి లేదు, ఇప్పుడు మీకు లేదు ఆ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలని అవకాశం ఇస్తే ప్రతి శని ఆదివారం అక్కడే కూర్చుంటాం. చిన్నప్పుడు ఇంకా మాట్లాడితే గోనుసం చేసుకుని నేలలో కూర్చుని బ్యాచ్ మాది, గోనుసం చేసుకుని తెర ముందులో కూర్చుని సపోర్ట్ కొట్టిన బ్యాచ్. ఇప్పుడు దూరం లాగేస్తున్నారు మీరు సినిమా లాగేస్తున్నారు. ఇంకేం చేస్తాం, 3 ఇంచుల టీవీలు పైరసీ ఐబొమ్మ నీలో కొట్టుకుని ఇలా గుడ్డోళ్ళలో చూస్తున్నాం. అంత విశాలమైన ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళు, వెండి తెర మీద పొందిన వాళ్ళు, బుల్లి తెర టీవీ అది కూడా లేదు, 3 ఇంచుల మొబైల్ తెర, దీని మీద ఏంటి సినిమా అంటే ఇంకా మేము కొట్టించేసేవాడి పెద్ద పెద్ద స్టీరియో ఫోన్ కంటే మాకు ఏమైనా పెడతా ఇందులో ఉండేదిగా. ఇప్పుడు టీవీలో పెడతాం ఎంత డాల్బీ సిస్టమ్ సౌండ్ అని అడ్వాన్స్ అయినా, ఆ థియేటర్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎక్కడ వస్తుంది, ఇంట్లో కూర్చొని టీవీ చూస్తే. అసలు సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుందా, ఇన్ని నేను చెప్పాను కబుర్లు ఓటీటీ అవి ₹1000 థియేటర్కి వెళ్ళి చూసిన ఫీలింగ్ ఉంటుందా. ఇందులో ఇంకో మాకు బాధ ఏంటంటే ఆ టిఫిన్కి రండి, టిఫిన్ ఏమవుతుంది అప్పుడంతా చూసి కట్టేసి వెళ్ళాలి, అది ప్రాణం విలువలాడుతుంది. నెక్స్ట్ ఏమైందని అక్కడ థియేటర్ అలా కదా కంప్లీట్ ఒక తపస్సులాగా చూసి కూర్చొని చూడడం, ఆ క్లైమాక్స్ అమ్మ భలే ఉందిరా అని కూడా రావాలి. ఇప్పుడు మన ఆనందానికి అడ్డగడ్డ సగం అయితే ఇంట్లో పరిస్థితి సగం అడ్డగడ్డ ఎంత ఒకటి. సో ఇలా సవాళ్ళ అయితే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు మన ఏదో 18 మంది ప్రొడ్యూస్ కౌన్సిల్ ఉన్నారు, ఇలా ఛాంబర్లో 12 మంది ఉన్నారు, వీళ్ళు అంటే వాళ్ళకేం నొప్పి, ప్రతి ఒక్కడు త్యాగానికి సిద్ధంగా ఉండాలి. త్యాగంతో పాటు సినిమాని బతికించాలి, చచ్చిపోతుందని అందరూ అనుకుంటున్నారు, సామాన్య మానవుడి నుంచి సినిమాల్లో పెద్ద కూడా అనుకుంటున్నారు, కానీ దీన్ని బతికించాలి. దీనికి రాజకీయ నాయకులు ఇంకోటి జోక్యం చేసుకోరు. మన కుటుంబ సమస్య ఇది, బయట వచ్చి ఎందుకు చెప్తారు పంచాయతీ, మనం పే చేసుకుంటాం రేట్లు. ఇప్పుడు మన ఎక్కడ చదివాను, ఇప్పుడు మీ నాన్నగారికి ఏదో ఒక బండి కొనుక్కోరా 2 లక్షలు ఏంటంటే ఆ బెంచ్ గారు కొంటామంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఇండస్ట్రీ పరిస్థితి కూడా అలాగ ఉంటుంది. ఎవడు చెప్తాడు పద్ధతి, అర్థం చేసుకుని వాడే చేసుకోవాలి. ప్రతి ఆర్టిస్ట్ కూడా నైతిక బాధ్యత వహించాలి, నైతిక బాధ్యత వాడి మీద వాడికి సీలింగ్ ఉండాలంట. ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, పిల్లలు చదివిద్దాం అనుకుంటాం, ప్రతి కాలేజీలో గవర్నమెంట్ సీట్ అయినా ప్రైవేట్ సీట్ అయినా ఇంతనే ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటేనే 10 లక్షలు అవుతుంది మా పిల్లడు చదివించగలం అనుకుంటాం. అలాగే నిర్మాతకు కూడా ఒక పలానా సినిమా తీయాలంటే ఇంత ఖర్చు అవుతుందా అనే ఒక స్పృహ. ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా సినిమాలో జీవం ఉంటే కానీ ఆత్మ ఉంటే కానీ ఎవడో చూడడం. టెక్నాలజీ వల్ల సినిమా ఇట్టేం అవ్వదు. బేసికల్గా దాని ఆత్మ ఏదైతే ఉంటుందో మన నేటివిటీ కానీ మనకి ఒక ఎమోషన్ ఉంటుంది, అది కనెక్ట్ అవుతూనే అవుతుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీని కానీ ఈ హంగులు కానీ ఇవన్నీ ఏంటంటే వాటి వల్ల సినిమాని బతికించలేము. అవన్నీ ఎడిషనల్గా బ్యూటీ అవుతుంది, కానీ ఒరిజినల్ సోల్ ఒకటి ఉంటుంది సినిమాకి. ఆ సోల్ చంపేసిన తర్వాత ఇంకా అదంతా ఎందుకు శవానికి అలంకారం అంటారు. చచ్చిపోయాక దానికి అలంకారం ఎంత పెట్టి చేస్తే ఉపయోగం ఉంది. బతుకుని ఇప్పుడు పూసలు దండేసినా అందం కనపడుద్ది చూసేవాడికి. కానీ ఇవి కొన్ని తీసుకుంటే కనుక అలాగే పబ్లిక్ కూడా చేస్తే డెఫినెట్గా మళ్ళీ థియేటర్లు కలకలాడితే వాడు ఇటీవల కాలంలో బాధపడి సింగిల్ థియేటర్లు కూడా నిర్లక్ష్యం కావు. ప్రతి ఒక్కరు రూపాయి తినాలి, ప్రతి ఒక్కరు డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్. దీనికి సమాంతరంగా ఒక ఉద్యమం రావాలి, ఇంకా జనాల లోపల నుంచి ఉద్యమం రావాలి. మేము నష్టపోతున్నాం, మా సినిమా ఇన్నేళ్ళ మట్టి ఉన్న సినిమా నష్టపోతుంది లేదా ఇంక కనుమరుగైపోతుంది అనే భావన ప్రతి ఒక్కళ్ళు వస్తే ఇంత ముందున్న వాళ్ళకి రావాలి, ఇప్పుడు నటిస్తున్న వాళ్ళకి కావాలి, రాబోయే తరం కూడా ఒక ప్రతిదీ ఒక సిద్ధం చేయాలి. అలా చేయకపోవడంలో ఈరోజు నాటకం చాలా వరకు నాశనం అయిపోయింది. సినిమా నాటకాన్ని ముంచేసింది అంటారు, ఇప్పుడు నాటక కళాకారులు లేరు. అద్భుతమైన ప్రక్రియ. నాటకం ఎక్కడ పోయిందంటే ఇది ముంచేసింది. రేపొద్దున ఈ ఓటీటీలు ఈ సినిమా థియేటర్లు ముంచేస్తున్నాయి. ఒకడొకడు ముంచేసుకుంటే ఇంకేం మిగులుద్ది? అదే కదా, చరిత్ర ఉండదు, చరిత్రలోనే మన పాత్ర ఉండదు. ఆ రోజుల్లో అని చెప్పుకుంటాం కదా, ఆ రోజుల్లో ఇలా చెప్పుకో. ఆ రోజుల్లో ఇప్పుడు మా మనవలు ఎవరు వస్తే ఆ రోజుల్లో సినిమా ఉండేదిరా, థియేటర్లో చూసేవారా, ఒక ఫోటో చూపించి ఈ థియేటర్లో ఇలా ఉండేవరా అని చెప్పుకోవాలి. లేదు బతికించుకుంటే హాయిగా ఇది మన వారసత్వం, ఇది మన వినోదం, ఇందులో ఇలా చేస్తారు ఇప్పుడు కూడా. అంటే ఎంతమంది ప్యాషన్గా ఉంటారు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి చేయాలి. అలాంటి వాళ్ళు కొంతమందికే దొరుకుతుంది అదృష్టం. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎంత బాధ్యతగా ఉండాలి. ఒక సాఫ్ట్వేర్ తీసుకుంటుంది, ఏడాది 4 లక్షల మంది వెళ్తారు మన రాష్ట్రం నుంచి. 4,000 కాదు 400 కూడా సినిమా ఇండస్ట్రీలో దానికి ఎంత ప్యాషన్, లైఫ్ పెట్టేద్దామని వెళ్తారు. వాళ్ళందరి లైఫ్ ఏమవుతుంది? వాళ్ళందరి లైఫ్ కొంతమంది చేసే పని వల్ల, లేదు ఎవడు మాకేంటి నా ఒక్కడిదే
నా చిన్ని పొట్టకి శ్రీరామ రక్ష అన్నట్టుగా ఉంటేనే ఇండస్ట్రీకి ఆ స్థూల కోణం మొత్తంగా చూస్తే దాన్ని ఏం చేయాలో మనకి అర్థమవుతుంది. నా ఒక్కడికి ఏంటి అంటే ఇలాగే ఉంటుంది. కాబట్టి సినిమా చచ్చిపోకూడదని ఈ కార్యక్రమం మీరు పెట్టారు, చాలా బాగుంది. ఇది అందరిలోనూ చూస్తే కూడా మన ప్రోగ్రాం కూడా అర్థమవుతుంది. అవును, మన ఆవేదన ఇందులో ఎవరిని విమర్శ కాదు. సినిమా ప్రేమికులుగా మీరు పెట్టినటువంటి మాటకి నేను ఓ ప్రేమికుడిని, మీరు ఓ ప్రేమికుడిగా సంస్థ కూడా కావాలి. కాబట్టి ఇలా కాదు, త్యాగం చేయాలి అని మనం ఒక మన తరపు నుంచి ఒక అప్పీల్, మనం బతికించడానికి అప్పీల్. మనకు కూడా స్వాతం ఉంది, మనకు కూడా ఇండస్ట్రీ బాగుంటే రేపొద్దున మీరో డైరెక్టర్, నేను డైరెక్టర్, అయితే మీరు హీరో, నేను హీరో, సంథింగ్ ఏదో అవ్వాలని తప్పితే ఎవరిని విమర్శ ఎందుకు? అదే జాలి పడుతున్నారు. ఇప్పుడు వెంటిలేటర్స్ మీద ఒక పదం వాడాను, మీరు సినిమా చచ్చిపోతుందని బాధపడ్డారు. దాని మీద ఇంకా కామెడీ ఉంటుంది. ఫ్రూట్ఫుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ నలుగురు తింటారు, కానీ చెట్టు ఎండిపోతుంది, చెదపట్టింది, అది చచ్చిపోతుందని దాన్ని ఎలా బతికించుకోవాలన్నదే ఈ మన యొక్క చర్చ యొక్క ఉద్దేశం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, చూసారు కదండి ఈరోజు సినిమా గురించి టాపిక్. సినిమా చచ్చిపోతుంది అని చెప్పి బాధపడుతున్నాం అందరము కూడా. అయితే దానికి ఒక పరిష్కారం కూడా చెప్పారు మన పరమహంస గారు. ఇలాగే ఇంకొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాం. నమస్కారం. నమస్తే.